దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మనం ఏం చేస్తామంటే దేవునికి ఇష్టమైన రీతిలో జీవించగలము. ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తాం కదండి. దావీదు భక్తుడు అంటాడు 40వ కీర్తన 8వ వచనంలో ఏమంటాడంటే, ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటూ నా ఆంతర్యములో నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ఓకే, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఎక్కడ ఉందంట ధర్మశాస్త్రం? నా చేతిలో ఉంది నీ వాక్యం అంటున్నాడా? నీ ధర్మశాస్త్రం నా చేతిలో ఉంది అంటున్నాడు. ఎక్కడ ఉందంట ఆయన దేవుని మాటలు, దేవుని వాక్యము? నా ఆంతర్యములో ఉన్నది, నా హృదయంలో ఉన్నది. కాబట్టి నీ చిత్తము చేయడం నాకు సంతోషంగా ఉంది. నీ చిత్తాన్ని సంతోషంగా చేస్తాను, నీకు ఇష్టమైనట్టుగా నేను జీవిస్తానంటూ చెప్తున్నాడు. నిజమే, మరీ కూడా దేవుని మాటలు, దేవుని వాక్యము ఆమె హృదయములో ఉన్నది కాబట్టి యేసయ్యకి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు సిలువ మరణానికి అప్పగించబడడానికి ముందుగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తాము, ఒక ఇంటిలో భోజనానికి కూర్చొని ఉంటాడు యేసయ్య. కూర్చొని ఉంటే ఈ స్త్రీ, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న మరియా, ఈమెం చేస్తుందంటే విలువైన అత్తరుబుడ్డి, జటామాంస అత్తరుబుడ్డి తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసి ఆయన అభిషేకించింది. ఆడున్న శిష్యులందరూ చూసి, ఈమెందుకు ఇంత నష్టం చేస్తుందే, ఇది అవసరమా ఇప్పుడు అని చెప్పి అంటున్నారు శిష్యులు. ఇంత నష్టం ఎందుకు, అది అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి, సేవలో వాడొచ్చు కదా, పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు కదా అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? 26:10 చూడండి. ఈ స్త్రీ నా విషయమై, ఎవరి విషయమై? నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళందరికీ అది మంచి కార్యం అనిపించలా. ఈమె యేసయ్య మనసు ఎరిగిన ఆమె, యేసయ్య మనసును ఎరిగి ఆయన ఎడల ఒక మంచి కార్యము చేసింది.